ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతానికి పూర్తి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి అన్నీ కూడా డీటెయిల్గా చూపించి మరీ చెప్తున్నాను. ఏవి ఇంపార్టెంట్ ఏవి అన్ఇంపార్టెంట్ కూడా చెప్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా పూజ కోసం మనకి ఒక ఆసనం పీట కావాలి అమ్మవారిని పెట్టుకోవడానికి. అది పీట అయినా లేదా టీపాయ్ పైన పెట్టుకున్నా ఎలా పెట్టుకున్నా పర్వాలేదు, ఎత్తుగా ఉన్నది పెట్టుకోవాలి. తర్వాత పీట పైన వేసుకోవడానికి ఒక బ్లౌజ్ పీస్ కానీ చీర కానీ తీసుకోవాలి. అది కొత్తది లేకపోయినా పర్వాలేదు, మంచిగా ఉతికింది వేసుకుంటే సరిపోతుంది. అమ్మవారి ప్రతిమలు కానీ ఫోటోలు కానీ ఉంటే పెట్టుకోండి. గణపతి విగ్రహం ఉంటే పెట్టుకోండి, లేదా పసుపు గణపతిని చేసి పెట్టుకోవచ్చు. స్వామివారి విగ్రహం ఉంటే పెట్టుకోండి. ఇరువైపులా గజాలు ఉంటే పెట్టుకోండి. గజాలు లేకపోతే పసుపు కొమ్ములు కూడా పెట్టుకోవచ్చు. ఇక సముద్రంలో ఉద్భవించిన శంఖాలు ఏమైనా ఉంటే అవి కూడా పెట్టుకోండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు కుంకాలు ఏవి పూజలో ఉన్నా లేకపోయినా పసుపు కుంకాలు ఉంటే చాలు. పసుపు కుంకాలు అదేవిధంగా మనం పసుపు కలపడానికి రోజు వాటర్, గంధము, అదేవిధంగా మనకి గంగాజలం ఉంటే గంగాజలం ఉంటే తీసుకోండి, లేకపోతే నార్మల్ వాటర్ మంచి వాటర్తోనే కలుపుకోవచ్చు. శుద్ధ జలం ఉంటే సరిపోతుంది, ఆప్షనల్ అన్నమాట. తర్వాత మనకి మామిడి కొమ్మలు తోరాలకి కానీ లేదా కలశంలో పెట్టుకోవడానికి కానీ ఇల్లు పచ్చగా ఉండాలి అంటే తప్పకుండా ఇప్పుడు వచ్చే ప్లాస్టిక్ ఆకులు కాకుండా మామిడి ఆకులు మాత్రమే కట్టుకోండి. దీపారాధనకు ఒత్తులు ఏ ఒత్తులు ఉండాలి అంటే ఎరుపు రంగు ఒత్తులు ఉంటే మంచిది, లేకపోతే తెలిపైనా పర్వాలేదు. మీకు దొరికితే తామర ఒత్తు కూడా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే బాధపడకండి. ఏ ఒత్తులు ఉంటే ఆ ఒత్తులతోనే మనం దీపారాధన చేసుకోవచ్చు. తర్వాత మనకి ధూపం వేయడానికి అగరబత్తి, అదేవిధంగా మనం ధూపం వివిధ రకాల్లో వేస్తాం కదా. సాంబ్రేని ఇల్లంతా ఆ రోజు ధూపం వేస్తే చాలా మంచిది. ఇది కలశానికి కట్టడానికి ఎరుపు రంగు తాడు, లేదు అంటే మీరు తెలుపు దారానికి మామిడాకు కట్టి పసుపు కొమ్ము కట్టి కలశానికి కట్టుకోవచ్చు. దశాంగం పొడి, అదేవిధంగా సాంబ్రేని ధూప్ స్టిక్స్, వీటిలోని ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. అన్నీ ఉండాలని ఏమీ లేదు. ఇదైతే మనకి జవ్వాది పొడి, జవ్వాది అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా. పంచగవ్య దీపాలు, ఈరోజు ఆవు పేడతో చేసిన పంచగవ్య దీపాలు వెలిగిస్తే యజ్ఞంతో సమానం అన్నమాట. ఇవి లవంగాలు, యాలకుల మాల కోసము లవంగాలు దీపారాధనలో వేస్తే మన సర్వ పాపాలు సర్వ కష్టాలు తొలగిపోతాయి. ఇవి ముత్తైదువులకు ఇవ్వడానికి ఒక్కలు, చెక్క పొడి, జవ్వాది, అత్తరు ఏదైనా ఉంటే తీసుకోండి. బెల్లం అమ్మవారికి ప్రసాదం చేయడానికి మరియు వినాయకునికి సమర్పించడానికి. ఇక పూజా వస్తువులు బయట గుమ్మం దగ్గర ద్వారలక్ష్మికి దీపారాధన చేయడానికి 2 కుందులు, అమ్మవారికి కలశం ఏర్పాటు చేసుకోవడానికి ఇంట్లో దీపారాధన కుందులు, అదేవిధంగా మన దగ్గర ఉంటే కామాక్షి దీపము మరియు మనది అగరబత్తి స్టాండ్, గజాలు, ఏకహారతి మరియు హారతి కర్పూరం వెలిగించడానికి, పంచహారతి ఉంటే పంచహారతి, కలశాలు 2 తీసుకోండి. ఒకటి కలశ పూజకి, ఒకటి మనం కలశం ఏర్పాటు చేసుకోవడానికి. ఇక ఉద్దరిని, పంచపాత్ర, హరివేణు కూడా తీసుకోవాలి 2. ఆవునేతి దీపారాధనకి, నువ్వుల నూనె దీపారాధనకి ఏది ఉంటే అది తీసుకోండి. ఆవు నెయ్యి అయితే శ్రేష్టం. మరియు కొమ్ము శనగలు, నల్ల శనగలు అమ్మవారికి పెట్టడానికి, అదేవిధంగా తాంబూలంలో ఇవ్వడానికి. బియ్యపిండి ముగ్గు కోసము, అదేవిధంగా మనం ఏదైనా పదార్థం చేస్తే వాటిలో కూడా బియ్యపిండి అనేది యూస్ అవుతుంది. తర్వాత గాజుల మాల, చిట్టి గాజులు లేకపోతే పెద్ద గాజులు కూడా యూస్ చేసుకోవచ్చు. అమ్మవారికి పుస్తకము కథ అది చదువుకోవడానికి, అదేవిధంగా వస్త్రమాల, వస్త్రము, 2 దీపపు కుందులు, ఉప్పు దీపారాధన కోసము ఉప్పు, కళ్ళ ఉప్పు మరియు 2 మట్టి ప్రమిదలు అన్నమాట. ఈరోజు శుక్రవారం కదా, ఉప్పు దీపారాధన చేస్తే చాలా మంచిది. అక్షంతాలు ఎరుపు, పసుపు, అదేవిధంగా వక్కలు అమ్మవారికి తాంబూలంలో ఇవ్వడానికి, ముత్తైదువులకి ఇవ్వడానికి వక్కలు కానీ చెక్క పొట్లాలు కానీ తీసుకోవచ్చు. గంధము,
అనంతరం మనం మంగళకరమైన వస్తువులు మన ఇంట్లో ఉన్నవన్నీ యూజ్ చేసుకోవచ్చు. అన్నీ కూడా పసుపు నీటిలో కడిగి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, తామర గింజలు, ముత్యాలు, పసుపు కొమ్ములు, చిల్లర నాణాలు, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, గురువింద గింజలు, ఇది శ్రీఫలాలు అన్నమాట. శ్రీఫలాలు, అదేవిధంగా వెండి పుష్పాలు ఏవి ఉంటే వాటితోనే పూజ చేసుకోవచ్చు. ఇవన్నీ కంపల్సరీగా ఉండాలని లేదు. ఇవేవి లేకపోతే కుంకుమతో అమ్మని అర్చించవచ్చు, లేదా ఎర్రని అక్షంతాలతో అమ్మవారిని అర్చించవచ్చు. ఇక్కడ నేను కర్పూరం కూడా పెట్టుకున్నాను. పచ్చ కర్పూరంతో ఆ రోజు మంగళహారతి ఇస్తే చాలా మంచిది. ఉద్యాపన సమయంలో అమ్మవారికి చీర జాకెట్టు కానీ మన వీలుని బట్టి ఏవి ఉంటే అవి సమర్పించవచ్చు, ఉంటే పెట్టుకోవచ్చు. తర్వాత ఎవరైనా ముత్తైదులు వస్తే వాళ్ళకి పెట్టడానికి జాకెట్ బ్లౌజ్ పీసెస్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇక మనం కలశంలో ఏర్పాటు చేసుకోవడానికి 1 కొబ్బరికాయ, ఉదయము సాయంత్రం కొట్టడానికి 2 కొబ్బరికాయలు ఉంటే మంచిది. లేదా ఉదయం కొట్టి సాయంత్రం కొట్టకపోయినా పర్వాలేదు. కలశంకి ముఖం ఉంటే ముఖం తీసుకోండి, లేదా బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది. అరటిపళ్ళు అమ్మవారికి సమర్పించడానికి, ముత్తైదువులకి తాంబూలం ఇవ్వడానికి. ఆకులు కూడా అదేవిధంగా అమ్మవారికి దీపారాధన కుందుల కింద వేసుకోవడానికి, ముత్తైదువులకి తాంబూలానికి. పువ్వులు, రకరకాలైన పువ్వులు అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులు, తామర పువ్వులు, మరియు కలవ పువ్వులు, ఇలా పసుపు చామంతులు ఇష్టం అన్నమాట. ఇవి ఏ ఉంటే అవే సువాసనభరితమైన పుష్పాలు తీసుకోండి. అష్టోత్తరానికి మరియు అమ్మవారికి. తెల్లని దారం, అంటే దారం మనం చెంబుకు కడతాము, తోరాలు చేసుకుంటాము. ఇలా పూలమాలలకి అన్నిటికీ కూడా తెల్ల రంగు దారం. పూలమాల ఉంటే అమ్మవారికి, లేదా చిట్టు గాజుల మాల, కాయిన్స్ మాల, తామర గింజల మాల, ఇలా ఏదైనా వేసుకోవచ్చు. అనంతరం పళ్ళు, వివిధ రకాలైన పండ్లు మన వీలుని బట్టి పండ్లు, ప్రసాదాలు ఇన్ని రకాలు అని చేసి పెట్టుకోవచ్చు. 1 కానీ 3 కానీ 5 కానీ 9 కానీ ఇలా ఎన్ని రకాలైనా సరే మనం పండ్లను పెట్టుకోవచ్చు. ముఖ్యంగా దానిమ్మ పళ్ళు అంటే అమ్మవారికి ఇష్టం అంటారు. దానిమ్మ ఉంటే దానిమ్మ పండ్లు తీసుకోండి. వివిధ రకాల పళ్ళు మరియు పాలు. క్షీరాన్నం కూడా అమ్మవారికి చాలా ఇష్టం. క్షీరాన్నాన్ని కూడా చేసి పెడితే మంచిది. ఇలా వివిధ రకాలైన పళ్ళు, వివిధ రకాలైన పుష్పాలు ఇవే ఉండాలని లేదు. మన ఇంటి దగ్గర ఏవి ఉంటే అవే అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సమర్పించవచ్చు. గాజులు, అమ్మవారికి సమర్పించడానికి గాజులు. అదేవిధంగా అమ్మవారి దగ్గర పెట్టకూడదు, ఎవరికైనా తాంబూలం ఇచ్చే గాజులు సపరేట్గా పెట్టుకోవాలి. అమ్మవారికి మనం పంచామృతాలు చేస్తాం కదా, పంచామృతంలో ఆవు పాలు, ఆవు పెరుగు అప్పటికప్పుడే తీసుకుంటాము. నెయ్యి, తేనె, పంచదార ఈ 3 తీసుకుంటే సరిపోతుంది. ఇవి మనకి పసుపు కుంకుమ ప్యాకెట్లు. ఇవి అమ్మవారికి తాంబూలంలో పెట్టడానికి, ఎవరైనా ముత్తైదువులు వస్తే వాళ్ళకి కూడా తాంబూలంలో ఇవ్వడానికి ఇవి అన్నమాట. అనంతరం దారం. ఇవన్నీ ఉంటే సరిపోతుంది. మనం సింపుల్గా వరలక్ష్మి వ్రతాన్ని ఈజీగా చేసుకోవచ్చు. ఇవన్నీ పక్కన పెట్టుకున్నారనుకోండి, మంచిగా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః.